నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గ్రేసీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం సమగ్ర విచారణ జరపాలని మంత్రి లోకేష్ ఆదేశం పట్టిసీమ వట్టిసీమ అన్న జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలి మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణంపై భారత్ అబద్ధ ప్రచారం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర రాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఎమ్మెల్యే గౌతు శిరీష విభజన సమస్యలపై శాశ్వత పరిష్కారం చేసుకోవాలి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచన కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గంజాయి కలకలంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ఆదేశించారు గంజాయిని ప్రోత్సహించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి లోకేష్ను కలిశారు తమ పిల్లలను చేర్పించి నష్టపోతున్నామని వారు వాపోయారు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని తెలిపారు దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాగునీరు విడుదల చేశారు గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని కృష్ణా డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణా నదికి పూజలు చేశారు డెల్టా రెగ్యులేటర్ నుంచి గేట్లు తెరిచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ వ్యవసాయాన్ని రైతులను కాపాడుకోవడం తమ లక్ష్యమని అన్నారు జగన్ హయాంలో నీటి పారుదల శాఖను 20 ఏళ్ల వెనక్కి లాగారని విమర్శించారు పట్టిసీమ వట్టిసీమ అన్న జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు తూర్పు గోదావరి జిల్లా మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన నిర్మాణ పనులను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాజీ ఎంపీ మాగుంట మురళీమోహన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బుధవారం ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం కోసం మాజీ ఎంపీ మురళీమోహన్ కృషి చేశారని గుర్తు చేశారు గత ఎంపీ మార్గాని భరత్ వంతెన నిర్మాణం కోసం కృషి చేసినట్లు అబద్ధ ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు ప్రచారం కోసం శిలాఫలకం ఏర్పాటు చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు ఆగస్టు 15 నాటికి మోరంపూడి ఫ్లైఓవర్ పనులను పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకొస్తామని పురంధేశ్వరి పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయ పోరాటానికి దిగారు గతంలో వైసీపీ సోషల్ మీడియా వేదికగా జరిగిన వేధింపులపై న్యాయ పోరాటం చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న తన మీద తన కుటుంబం మీద రాసిన అశ్లీల అసభ్యకర రాతలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో శిరీష న్యాయస్థానాన్ని ఆశ్రయించారు బుధవారం సెకండ్ అడిషనల్ సివిల్ న్యాయస్థానానికి హాజరు కానున్నారు దీనిపైన హోంమంత్రిని కూడా కలిసి వినతి పత్రం ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఇలా వేధింపులకు గురైన వారు బయటకు రావాలని తెలిపారు అలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని శిరీష పేర్కొన్నారు పెండింగ్ లో ఉన్న సమస్యలపై 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అవ్వడం శుభ పరిణామమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విభజన సమస్యలపై పంతాలకు పోకుండా ఇరు రాష్ట్రాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసుకోవాలని సూచించారు 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయనే నమ్మకం కలిగిందన్నారు 2 రాష్ట్రాల సీఎంలు కలవడాన్ని అభివృద్ధి కోణంలో చూడాలన్నారు అందులో రాజకీయ కోణం చూడవద్దని పేర్కొన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరి బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు